మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, ఈ రోజు మనం చెప్పుకోబోతున్నటువంటి టాపిక్ వచ్చేసి ఏంటంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. జాయింట్ వెంచర్ అనేటువంటి ఈ చాప్టర్ లో మనము సెకండ్ మోడల్ అంటే సెకండ్ మోడల్ ఏంటంటే ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ జాయింట్ వెంచర్ లో ఇండివిజువల్ గా ప్రతి ఒక్క కో వెంచర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సపరేట్ గా బుక్స్ మెయింటైన్ చేస్తారు. అంటే ఈ జాయింట్ వెంచర్ లో ప్రతి ఒక్క కో వెంచర్ కూడా ఇండివిజువల్ గా బుక్స్ మెయింటైన్ చేయడం అనేది మనం సెకండ్ మోడల్ అని చెప్తాము. నెక్స్ట్ దీంట్లో కూడా ఇంకా కొత్తదనం ఏంటంటే చూడండి పిల్లలు, ప్రీవియస్ మెథడ్ కి దీనికి తేడా ఏంటంటే అక్కడ వాళ్ళు ఒకటి సరుకు పంపించేవాడు, ఇంకొకడేమో వర్క్ చేసేవాడు, దాని యొక్క సేల్స్ కానీ ఎవరిని చూసేవాడు. దీంట్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ సరుకు పంపించడం అనేది ఉండదు. ఇద్దరు వ్యక్తులు కూడా ఏంటంటే కొంత క్యాపిటల్ అనేటువంటిది ఇన్వెస్ట్ చేస్తారు ఈ జాయింట్ వెంచర్ కోసం. క్యాపిటల్ వెంచర్ చూడండి, క్యాపిటల్ అనేటువంటిది ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్వెస్ట్ చేసినటువంటి క్యాపిటల్ కి సపరేట్ ఒక బ్యాంక్ అకౌంట్ అనేటువంటి తెలుస్తారు. ఈ మోడల్ బ్యాంక్ అకౌంట్ తెలిసి చూడండి ఇక్కడ చేసినటువంటి ప్రతి యాక్టివిటీ కూడా ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ద్వారా మాత్రమే జరుగుతుంది. అంటే క్యాష్ వచ్చిన బ్యాంక్ లో వేస్తారు, లేదా ఏదైనా పర్చేజెస్ ఏదైనా పేమెంట్స్ ఉంటే అవన్నీ కూడా ఏంటంటే మనం బ్యాంక్ లో నుంచి అమౌంట్ తీసే పే చేయడం జరుగుతుంది. ఈ మోడల్లో ఉండేటువంటి ప్రొసీజర్ ఇది. అయితే దీనికి సంబంధించి ఒక ప్రాబ్లం అన్నట్టు మనం తీసుకున్నాము. ఆ ప్రాబ్లం సంబంధించి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే బోర్డులో చూడండి, డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాము. మన ప్రాబ్లం సంబంధించిన డయాగ్రామ్ కూడా ఇక్కడ వేయడం జరిగింది. ఆ ప్రాబ్లం ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి. ఈ జాయింట్ వెంచర్ అనేటువంటి ఈ వెంచర్ లో ప్రధానంగా మనకి పి అనేటువంటి కో వెంచర్ ఉన్నాడు, నెక్స్ట్ క్యూ అనేటువంటి కో వెంచర్ ఉన్నాడు. అంటే వీరిద్దరూ ఈ జాయింట్ వెంచర్ అనేటువంటి బిజినెస్ ని స్టార్ట్ చేశారు. వీళ్ళు ఇనిషియల్ గా ఏం చేశారంటే చూడండి స్టార్టింగ్ లో పి అనేవాడు 50,000 రూపాయలు అమౌంట్ తీసుకురావడం జరిగింది, అంటే ఈ వ్యాపారం కోసం. క్యూ అనేవాడు 30,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది. వీరిరువురు తీసుకొచ్చినటువంటి ఈ 50,000 అండ్ 30,000 అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ తో ఒక బ్యాంక్ అకౌంట్ అనేటువంటిది ఓపెన్ చేశారు. ఓకే పిల్లలు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ బ్యాంక్ లో ప్రెజెంట్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి క్యాపిటల్ అమౌంట్స్ ఉన్నాయి. ఇప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ చూడండి. ఇమ్మీడియట్ గా వీళ్ళు ఏం చేశారంటే ఈ బ్యాంక్ అకౌంట్ లో ఉన్నటువంటి అమౌంట్ తో ఫస్ట్ వాళ్ళు చేసినటువంటిది ఏంటంటే జాయింట్ వెంచర్ అనేటువంటి బిజినెస్ కోసము మెటీరియల్ అనేటువంటి చూడండి పిల్లలు, మెటీరియల్ అనేటువంటిది ఒక చూడండి ఇక్కడ 1,40,000 అనేటువంటిది మెటీరియల్ పర్చేజ్ చేశారు. దేనికోసము? జాయింట్ వెంచర్ కోసం మాత్రమే పర్చేజ్ చేయడం జరిగింది. మెటీరియల్ పర్చేజ్ చేసిన తర్వాత ఆ మెటీరియల్ కి కొంత లేబర్ అవసరం కదా, లేబర్ కి పేమెంట్ ఏదైతే ఉందో వేజెస్, ఆ వేజెస్ అనేటువంటిది ఒక 60,000. అంటే ఈ బ్యాంక్ అకౌంట్ లో ఉన్నటువంటి అమౌంట్ తో వాళ్ళు చేసినటువంటి యాక్టివిటీ ఏంటంటే 1,40,000 రూపీస్ మెటీరియల్ పర్చేజ్ చేశారు. దాంతో పాటు ఒక 60,000 రూపీస్ వేజెస్ అనేటువంటిది పేమెంట్ చేశారు. దేనికోసము? జాయింట్ వెంచర్ కోసం. అంటే 2 lakhs రూపీస్ ఇక్కడ వీళ్ళు స్పెండ్ చేశారు. దీని తర్వాత ఈ మెటీరియల్ చాలాదేమో అని చెప్పేసి ఈ పి అనేటువంటి కో వెంచర్ ఏం చేశాడంటే ఒక 10,000 రూపీస్ మెటీరియల్ జాయింట్ వెంచర్ కోసము తన సొంత సరుకులు పంపించాడు. అంటే ఈ పి అనేటువంటి కో వెంచర్ ఏం చేశాడంటే మనకి ఒక 10,000 రూపీస్ స్టాక్ ని అదే మెటీరియల్ ని పంపించడం జరిగింది. దేనికోసము? జాయింట్ వెంచర్ అనేటువంటి బిజినెస్ కోసం. అలాగే ఈ ప్రాబ్లం లో మన జాయింట్ వెంచర్ ఏం జరుగుతుంది అంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసము ఆర్కిటెక్చర్ పిలిచారు. పిలిచి అతను ఇచ్చినటువంటి ప్లాన్స్ కోసము కొంత అమౌంట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఏ ఇంజనీర్ అయినా కానీ మనకు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ప్లాన్ ఇచ్చాడంటే వాళ్ళకి అమౌంట్ పే చేస్తామో చేయమా? అలా పే చేయడం కోసం ఈ ఆర్కిటెక్చర్ కి మనం పే చేసేటువంటి అమౌంట్ వచ్చేసి ఏంటంటే 4,000 రూపీస్. ఆ 4,000 రూపీస్ కూడా ఎవరు పే చేశారు? పి అనేటువంటిది తన ఇండివిజువల్ గా తాను పే చేశాడు. ఓకేనా? ఇక ఇక్కడ వరకు ఈ పి అనేటువంటి కో వెంచర్ చేసేటువంటి యాక్టివిటీ అనేటువంటిది జరిగితే నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి పిల్లలు. ఇక్కడ నెక్స్ట్ ఉండేది ఏంటంటే మనకి క్యూ అనేటువంటి ఒక కో వెంచర్ ఉన్నాడు.
ఈ క్యూ అనేటువంటి కోవెంచర్ ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి కొంత మెటీరియల్ అదే 8000 రూపీస్ మెటీరియల్ ని మన బిజినెస్ కోసం తీసుకొచ్చాడు. అంటే ఈ జాయింట్ వెంచర్ అనేటువంటి బిజినెస్ కోసం తీసుకురావడం జరిగింది. ఇలా ఓవరాల్ గా అబ్జర్వ్ చేయండి, ఓవరాల్ గా ఈ జాయింట్ వెంచర్ అనేటువంటి ఈ బిజినెస్ కోసము తన కొంత ఇన్వెస్ట్మెంట్ రూపంలో తెచ్చారు, మెటీరియల్ రూపంలో కూడా తీసుకొచ్చారు. అలా ఆ బిల్డింగ్ అనేటువంటిది ఓవరాల్ గా కన్స్ట్రక్షన్ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బిల్డింగ్ ని ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో ఎవరి దగ్గర వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి కదా, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఆ బిల్డింగ్ ఓనర్ ఏం చేశాడంటే ఇస్తామనుకునేటువంటి ఆ అమౌంట్ చూడండి, ఈ బిజినెస్ ద్వారా వాళ్ళు ఎంతకైతే కాంట్రాక్ట్ ప్రైస్ ఉందో ఆ ప్రైస్ అమౌంట్ ని ఇలాగా రిసీవ్ చేసుకున్నారు. రిసీవ్ చేసుకున్నటువంటి ఆ అమౌంట్ ని మళ్ళీ బ్యాంక్ లో వేశారు. అమౌంట్ 2 లక్షల రూపీస్ కాంట్రాక్ట్ ప్రైస్ బ్యాంక్ వచ్చింది. చూడండి ఎలా చూడండి, అంటే ఇక్కడ మీరు గమనించుకోవాల్సిందల్లా ఏంటంటే జరిగిన ప్రతి యాక్టివిటీ బ్యాంక్ ద్వారా జరుగుతుంది. క్యాష్ ట్రాన్సాక్షన్, పేమెంట్ ట్రాన్సాక్షన్, రిసీవింగ్ ట్రాన్సాక్షన్ ఇవన్నీ కూడా ఇక్కడ ఓకే. ఆల్మోస్ట్ లెక్కకు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కంప్లీట్ చేసుకున్నాం అనుకుంటే మనము బిల్డింగ్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మెటీరియల్ పర్చేజ్ చేసామో బిల్డింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. మనకి కొంత మెటీరియల్ అనేటువంటిది మిగిలిందన్నమాట. ఆ మిగిలినటువంటి మెటీరియల్ ని ఏం చేశారు అని అంటే ఇక్కడ చూడండి పిల్లలు అబ్జర్వ్ చేయండి, ఈ జాయింట్ వెంచర్ లో లాస్ట్ కి మిగిలిపోయి ఉన్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ ని పి అనేటువంటి పర్సన్ తీసుకున్నాడు. ఎవరు తీసుకున్నారు పిల్లలు? పి అనేటువంటి వ్యక్తి తీసుకోవడం జరిగింది. ఇలా తీసుకున్న సందర్భంలో చూడండి ఇదిగో 20,000 ఆ మిగిలిపోయినటువంటి మెటీరియల్ ని 20,000 గా బిల్లు కట్టారు. ఆ కట్టినటువంటి వ్యక్తిని కట్టినటువంటి అమౌంట్ ని ఈ పి అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇది మనకు సంబంధించినటువంటి ఏదైతే మనకు చెప్పబోతున్నటువంటి ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం కి సంబంధించినటువంటి డయాగ్రామ్ అన్నమాట. ఇప్పుడు మరి దీన్ని సొల్యూషన్ చేయాలంటే ప్రధానంగా గుర్తుంచుకోండి, ఈ మెథడ్ లో పిల్లలు చూడండి, ఈ మెథడ్ లో మనము జాయింట్ వెంచర్ ఒకటి అకౌంట్ వేస్తాము, నెక్స్ట్ వన్ జాయింట్ బ్యాంక్ అకౌంట్ అనేటువంటిది వేస్తాము. ఈ రెండు కంపల్సరీగా ఉంటాయి. దీనితో పాటు ఇక్కడ ఎంతమంది కో వెంచర్స్ ఉంటారో అన్ని ఇండివిజువల్ అకౌంట్స్ అనేటువంటి ఓపెన్ చేయాలి. లాజిక్ అర్థమవుతుంది కదా. తప్పనిసరిగా వేయాల్సినటువంటిది జాయింట్ వెంచర్ అకౌంట్ ఒకటి, జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఒకటి, దానితో పాటు కో వెంచర్స్ ఎంతమంది ఉంటారో అంతమందికి సంబంధించినటువంటి ఇండివిజువల్ అకౌంట్స్ వేయాలి. అయితే ఈ ఇండివిజువల్ అకౌంట్స్ అనేటువంటిది ప్రస్తుతానికి అయితే మనము ఈ క్లాస్ లో వేయట్లేదు. ప్రస్తుతానికి ఈ రెండు మనం ట్రేస్ అవుట్ చేస్తాము, అవి తర్వాత క్లాస్ లో చెప్తాం పిల్లలు. అయితే ఫస్ట్ దీన్ని అబ్జర్వ్ చేయండి, ఈ జాయింట్ వెంచర్ అకౌంట్ వేసేటప్పుడు ఎలా వేయాలి, ఏం చేయాలి ఒకసారి అబ్జర్వ్ చేస్తే సింపుల్ గుర్తుంచుకోండి. మనకి ఈ జాయింట్ వెంచర్ అకౌంట్ నేచరు డెబిట్ సైడ్ అంతా కూడా ఈ జాయింట్ వెంచర్ బిజినెస్ కోసం మనం చేసేటువంటి ఖర్చులు, క్రెడిట్ సైడ్ రాసేవన్నీ కూడా ఏంటంటే ఈ జాయింట్ వెంచర్ బిజినెస్ కోసం మనం సంపాదించినటువంటి ఆదాయం అనేటువంటి ఇటువైపు రాసుకోవాలి. దీన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఈ జాయింట్ వెంచర్ బిజినెస్ కోసం చేసినటువంటి ఫస్ట్ ఖర్చు ఏంటంటే చూడండి పిల్లలు, బ్యాంక్ లో ఉండేటువంటి అమౌంట్ తో 2 లక్షల రూపాయల ఖర్చు పే చేశాడు. ఒకటి మెటీరియల్ కి 1,40,000 అండ్ వేజెస్ పేరుతో మనకి ఇక్కడ 60,000. ఓవరాల్ ఎంత పే చేసినట్టు 2 lakhs రూపీస్. కాబట్టి దాన్ని ఫస్ట్ మనం రాసుకోవాలి. చూడండి 2 జాయింట్ బ్యాంక్ అకౌంట్. ఓకేనా, జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు జాయింట్ బ్యాంక్ అకౌంట్. ఎందుకు బ్యాంక్ నుంచే కదా ఆ అమౌంట్ పే చేయడం జరిగింది. కాబట్టి 2 lakhs రూపీస్ అనేటువంటిది ఇక్కడ రాస్తాము. ఓకే, ఫస్ట్ వన్ కంప్లీట్ కదా, ఫస్ట్ వన్ రాస్తాం, ఇంకో క్రాస్ చేసేస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ దీని తర్వాత ఇదే బిజినెస్ కోసం చేసినటువంటి ప్రాసెస్ ఏంటంటే మనకి మెటీరియల్ చాలదేమని చెప్పేసి పి అనేటువంటి వ్యక్తి, అర్థమవుతుంది పిల్లలు, పి అనేటువంటి వ్యక్తి ఒక 10,000 రూపీస్ మెటీరియల్ ని మనకు జాయింట్ వెంచర్ కోసం తీసుకురావడం జరిగింది. ఓకేనా, ఆ 10,000 రూపీస్ మనం ఇక్కడ రాసుకోవాలి. రాసేటప్పుడు ఇండివిజువల్ అకౌంట్స్ పక్కాగా రాయాలి పిల్లలు. ఎందుకు, ఎవరు ఇచ్చారనే తెలియాలి కదా, ఈ వ్యాపారం కోసం ఎవరు తెచ్చారనే తెలియాలి. కాబట్టి
చూడండి పి క్యాపిటల్ అకౌంట్. ఎందుకు? పి అనేటువంటి వ్యక్తే కదా, ఈ కోవెంచరే కదా పంపించాడు వ్యాపారం కోసం, కాబట్టి 10,000 రాసుకుంటాం. ఓకే, ఇది క్లోజ్ రాస్తాం. నెక్స్ట్ ఇదే వ్యాపారం కోసం ఇంకేం జరిగింది అని ఆలోచిస్తే, ఈ పి అనేటువంటి వ్యక్తి ఆ బిల్డింగ్ ప్లాన్ కోసము ఆర్కిటెక్చరర్ కి ఇచ్చేటువంటి ఫీజు ఇది 4,000 రూపీస్. ఇది ఎవరు పే చేశారు? పి. కాబట్టి వీడి అకౌంట్ కే చెందాలి. ఎందుకు? డబ్బులు ఎవరు ఇచ్చారనేది తెలియాలి. వ్యాపారం కోసం ఇచ్చారు కాబట్టి ఈ అకౌంట్ లో రాస్తున్నాము. ఎవరు ఇచ్చారు? ఇండివిజువల్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి కాబట్టి రాసుకోవాలి. మళ్ళీ టు పి క్యాపిటల్ అకౌంట్. ఎంత ఉన్నది? 4,000 రూపీస్. ఓకేనా? క్లోజ్ క్లోజ్. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి, వీడు ఈ పి అనేటువంటి కోవెంచర్ పెట్టేటువంటి ఖర్చులు అయితే నెక్స్ట్ వీడు కూడా ఈ క్యూ అనేటువంటి కోవెంచర్ కూడా కొంత మెటీరియల్ ని మన బిజినెస్ కోసం పంపించాడు. చూడండి, వీడు పంపించాడు కదా, కాబట్టి వీడు పంపించింది కూడా వ్యాపారం కోసం పంపించినట్టు ఇక్కడ రాసుకోవాలన్నమాట. ఓకే, చూడండి, టు క్యూ క్యాపిటల్ అకౌంట్ 8,000 రూపీస్. ప్లస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఖర్చులు చేసి బిల్డింగ్ కట్టేశారు. బిల్డింగ్ కట్టేసరి ఆ బిల్డింగ్ ని ఓనర్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారు కదా. మరి ఓనర్ నుంచి కొంచెం కొంచెంగా డబ్బులు వచ్చి ఓవరాల్ గా బిల్డింగ్ ఇచ్చేటప్పటికి మొత్తం అమౌంట్ వచ్చి ఉంటుంది కదా. ఆ మొత్తం అమౌంట్ ఎంత వచ్చి 2 లక్షల రూపాయలు. చూడండి, ఇగో కాంట్రాక్ట్ ప్రైస్ ఎంత ఉందో ఆ మొత్తం కూడా మనం డబ్బులు రిసీవ్ చేసుకున్నట్టు. ఇది మనకి ఒరిజినల్ గా మనం పెట్టిన ఖర్చులలో ఇది మనకు వచ్చిన ఆదాయ పనులకు భావించి ఇటువైపు రాసుకోవాలి. ఓకే పిల్లలు, బై ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాలి? బ్యాంక్ కి. చూడండి, 2 లక్షల రూపాయలు రాస్తామా లేదా? నెక్స్ట్ ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఆల్మోస్ట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, హ్యాండ్ ఓవర్ చేస్తాము, డబ్బులు వచ్చాయి, డబ్బులు వచ్చినట్టు రాసుకున్నాం. మరి మనం కొన్న మెటీరియల్ కొంత మిగిలిపోయింది. మనం కొన్న మెటీరియల్ మిగిలిపోయింది కదా, ఆ మిగిలిపోయి ఉన్నటువంటి మెటీరియల్ ని ఈ వెంచర్ లో మిగిలిపోయినటువంటి ఈ బిజినెస్ లో మిగిలిపోయినటువంటి మెటీరియల్ ని చూడండి పిల్లలు, పి తీసుకున్నాడు. ఎంత తీసుకున్నాడు? 20,000 రూపీస్. దానికి వాల్యూ పెట్టారు. ఆ 20,000 రూపీస్ నా అకౌంట్ లో రాసేయండిరా, నాకు ఆ సరుకు ఇచ్చేయండిరా అని తీసుకున్నాడు కాబట్టి వాడు ఆ సరుకుని తీసుకున్నట్టు ఇటువైపు రాస్తాడు. ఎవరైతే తీసుకుంటారో వాడి పేరు రాస్తారు. బై పి క్యాపిటల్ అకౌంట్. ఓకే, 20,000. ఓకే పిల్లలు, ఆల్మోస్ట్ మన క్లాస్ లో ఇవ్వబడినటువంటి ఈ జాయింట్ వెంచర్ కి రిలేటెడ్ గా ఉండేటువంటి ప్రతి యాక్టివిటీని మనం రికార్డ్ చేసి మరి పోస్ట్ చేస్తాము. ఇప్పుడు మన మోటివ్ ఏంటంటే ఈ బిజినెస్ చేయడం వల్ల మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా తెలుసుకోవాలి. ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా తెలుసుకోవాలి. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ అకౌంట్ ని క్లోజ్ చేయాలి. ఓకేనా? ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి అమ్మా, క్యాలిక్యులేట్ సపోర్ట్ చేయండి. చూడమ్మా, ఈ రెండు వైపులా ఎటువైపు ఎక్కువ ఉంది? డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది. ఇటు సైడ్ ఎక్కువ ఉందమ్మా, డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది. డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ డెబిట్ సైడ్ టోటల్ మనము రాసుకోవాలి. ఒకసారి టోటల్ ఎంత ఉంది చూడండి వాళ్ళు. ఇది 12, ఇది 10, 22 అంటే చూడమ్మా 2,20,000 అంతేనా? 22,000. 2,22,000 రూపాయలు డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది. మన ఖాతా రూల్ ప్రకారం ఆపోజిట్ సైడ్ ఎక్కువ చేయాలా? ఈక్వల్ చేసాం. పైన ఎంత చాలదో ఇది మనకేమవుతుందో ఫస్ట్ ఆలోచిద్దాం. ఇటు ఖర్చులా
ఖర్చులు ఎక్కువ ఉన్నాయా? ఖర్చులు ఎక్కువ ఉండి ఆదాయం తక్కువ ఉంటే మనకేంటి? లాస్. ఖర్చులు ఎక్కువ ఉండి ఆదాయం తక్కువ అయిపోతే మనకు లాస్ కదా. అంటే ఇప్పుడు మనకి ఎంత వచ్చినా అది లాసే. ఆ లాస్ ని వీరిద్దరు భరించుకోవాలి. లెక్కలో చెప్తాడు, ఈ రేషియోలో లాభ నష్టాలను భర్తీ చేసుకోండి, ఈ రేషియోలో లాభ నష్టాలను పంచుకోండి అని చెప్తాడు. ఆ చెప్పినలాగే మనం పంచుకోవాలి. అయితే ఇప్పుడు ముందు లాస్ ఎంత వచ్చిందో మనకు తెలియాలి కదా. లాస్ ఎంత పేరు చూడండి, 2000 రూపీస్. అంటే 2000 రూపీస్ లాస్ అని మనకు తెలుసు. ఆ 2000 ని వీరిద్దరికి పంచాలి కదా. కాబట్టి చూడండి, బై పి క్యాపిటల్ అకౌంట్. అంటే ఇక్కడ యాక్చువల్ గా చూడండి, దీని అబ్జర్వేషన్ ఎందుకంటే ఒకవేళ మనం వీడి బుక్ లోనే మెయింటైన్ చేసాం అనుకోండి, మెయింటైన్ చేసేటప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వస్తుంది. లేదు ఇది సపరేట్ గా ఇది మెయింటైన్ చేసి ఎవరి బుక్ కూడా మెయింటైన్ చేసుకోండి అనుకోండి, అలా లాజిక్ అర్థమవుతుందా? అంటే ఈ బుక్స్ ఎవరి మట్టుకు వాళ్ళు రాసుకుంటే, సపోజ్ ఎవరి మట్టుకు రాసేటప్పుడు సార్ ఇది ఎవరి బుక్ అయి ఉండాలి కదా. సపోజ్ వీడి బుక్ అనుకోండి, వీడి బుక్ అనుకునేటప్పుడు ఆడిటర్ రాకూడదు కదా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వీడి బుక్ కనుక్కుంటే వీడి పేరు రాకూడదు. ఒకవేళ వీడి బుక్ కనుక్కున్నామని వీడి పేరు రాకూడదు. మీకేం చెప్పాను, ఎవరికి వాళ్ళే ఇండివిజువల్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకుంటారు. ఇదే ఈ మెథడ్. కాబట్టి బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బై క్యూ క్యాపిటల్ అకౌంట్. ఇప్పుడు ఈ 2000ని వీళ్ళకి ఈ లెక్కలో ఏ రేషియోలో పంచమన్నాడు? 3:1. చూడండి పిల్లలు, వీళ్ళు ప్రాఫిట్స్ ని షేర్ చేసుకునేది 3:1. 3:1 అంటే ఒకరికి ఎంత అవుతుంది? 2000కి 15,000. 1500. 1500. ఇంకోటి వచ్చేసి 500. అది ఎలా వచ్చింది అబ్జర్వ్ చేయండి. చూడండి పిల్లలు, 2000 కదా రాసు ఇంటూ 3 వంతులు ఒకటికి 1 వంతు ఒకటి కదా, మొత్తం ఎన్ని వంతులు? 4. కాబట్టి 3/4 అంతేనా? 4 ఒకట్ల 4 5ల 500 ఇంటూ 3 ఎంత? సరిపోతుందా లేదా? అంటే ఇక్కడ చూడండి పిల్లలు, ఇప్పుడు మనం చేసింది ఓన్లీ వ్యాపారం వల్ల లాభమా నష్టమా తెలుసుకోవడం. ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తే ఎవరు డబ్బులు వస్తాయి, ఎవరు డబ్బులు రావాలనేది ఇది నేర్పుతుంది. ఇండివిజువల్ అకౌంట్ అయితే వాడికి ఎంత వెళ్తుంది, వీడికి ఎంత వెళ్తుంది అనేటువంటి ఇండివిజువల్ క్యాపిటల్ అకౌంట్ వేస్తే. ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ అకౌంట్ ఏంటి? జాయింట్ వెంచర్ లో బ్యాంక్ సంబంధించి ఏం జరిగింది? ఈడు 50,000, ఈడు 30,000 తెచ్చారు కదా, ఇవన్నీ బ్యాంక్ లో వేస్తారు కదా. ఇక్కడ చూడండి, 2 పి క్యాపిటల్ అకౌంట్ 2 క్యూ క్యాపిటల్ అకౌంట్. ఓకేనా? ఎంత ఇది? వీడు 50,000, వీడు 30,000. ఓకేనా బా? రాస్తామా? ఫస్ట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ క్లోజ్. నెక్స్ట్ ఇమీడియట్ గా ఏం చేశాడు? బ్యాంక్ లో నన్ను సొమ్ము తీసుకొచ్చి ఒక చూడండి పిల్లలు, ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడా? ఎలా? 1,40,000 మెటీరియల్ కి 60,000 వేజెస్ కి ఖర్చులు. కాబట్టి బ్యాంక్ నుంచి డబ్బులు పోతాయి కదా, పోతే బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వస్తే డెబిట్ సైడ్, ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ లాగా డబ్బులు వస్తే డెబిట్ సైడ్, డబ్బులు పోతాయి కదా బ్యాంక్ నుంచి. కాబట్టి బై డబ్బులు పోతాయి కదా, బై జాయింట్ వెంచర్ అకౌంట్. ఓకే, క్లోజ్. అంటే జాయింట్ వెంచర్ కి బ్యాంక్ కి రిలేషన్ ఉంది కాబట్టి డబుల్ లైన్ వచ్చింది క్లాస్ ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ బ్యాంక్ తో సంబంధం ఉండి నెక్స్ట్ ఏం జరిగింది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. బ్యాంక్ తో సంబంధం ఉండి నెక్స్ట్ ఏం జరిగిందంటే ఒకసారి చూడండి. బిల్డింగ్ అంతా కన్స్ట్రక్ట్ చేశాడు, కప్ చెప్పేశాడు, వాడు డబ్బులు ఇచ్చాడు కదా, ఆ డబ్బులు ఇచ్చింది మళ్ళీ ఎక్కడ వేసాడు? బ్యాంక్ లో వేసాడు. బ్యాంక్ లో వేసాడు, ఇదిగో చూడండి బ్యాంక్ లో డబ్బులు వచ్చాయి. కాబట్టి బ్యాంక్ కి డబ్బులు వచ్చాయంటే బ్యాంక్ లో వేసినట్టు డెబిట్ సైడ్ రాసుకోవాలి. టు జాయింట్ వెంచర్.
చూడండి ఆల్మోస్ట్ జాయింట్ బ్యాంక్ అకౌంట్ క్లోజ్. కానీ కానీ ఇప్పుడు బ్యాంక్ లో చూడండి, ఒక్కసారి చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. బ్యాంక్ లో 2,50,000 చూపిస్తుంది, 2,50,000 చూపిస్తుంది. ఇక్కడ 2 లక్షల రూపాయలే ఆదాయం చూపిస్తుంది, అంటే ఖర్చు చూపిస్తుంది. అంటే ఇంకా 50,000 మిగిలి ఉంటుందా? ఎంత మిగిలి ఉంటుంది? 80,000. 80,000 ఉంటుంది. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి 80,000 అంటే ఇది 50 వినండి అబ్బా, ఇది 50 ప్లస్ 30 అంటే ఎంత? 80,000 కదా. 2,80,000. 2,80,000లో 2 లక్షల రూపాయలే ఖర్చు, అంటే ఇంకెంత చాలదు? 80,000 రూపాయలు బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయి. మరి ఎవరెంత తీసుకోవాలి, ఎవరెంత పంచుకోవాలి అంటే మనకి ఇక్కడ చేయగలం. ఇది ఎలా చేయగలమంటే వీడికి సపరేట్ గా ఒక ఖాతా వేస్తాం కదా, అప్పుడు వీడికి ఎంత అవుతుందో తెలుస్తుంది. వీడికి సపరేట్ గా ఒక ఖాతా వేస్తాం కదా, వీడికి ఎంత అవుతుందో తెలుస్తుంది. ఆ తెలిసిన అమౌంట్ ఇక్కడ రాసుకోవాలి. ప్రస్తుతానికి ఏం రాసిస్తానంటే బై పీ క్యాపిటల్ అకౌంట్, బై పీ క్యాపిటల్ అకౌంట్, బై క్యూ క్యాపిటల్ అకౌంట్. ఈ అమౌంట్ ఎలా సార్ అంటే మీకు మళ్ళీ చెప్తాను, గుర్తుంచుకుంటున్నాను. బ్యాంక్ అకౌంట్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది అంటే కోవెంచర్ యొక్క ఇండివిడ్యువల్ అకౌంట్స్ ని క్లోజ్ చేస్తే ఎంత బ్యాలెన్స్ వస్తుందో ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఇక్కడ రాసుకోవాలి. ఇదిగో 2,80,000, 2,80,000 ఇక్కడ రాయాల్సింది. వీడికి సపరేట్ ఒక అకౌంట్ ఓపెన్ చేసి అందులో బ్యాలెన్స్ దగ్గర ఇక్కడ రాసుకోవాలి. వీడికి సపరేట్ ఒక అకౌంట్ ఓపెన్ చేసి అందులో ఎంత బ్యాలెన్స్ అయితే ఇక్కడ రాసుకోవాలి. ఆల్మోస్ట్ ఎవరి డబ్బులు బ్యాంక్ లోన్ తీసుకొని వెళ్ళిపోతారు. ఇది మనకు జాయింట్ వెంచర్ సంబంధించినటువంటి ఈ మెథడ్ లో జాయింట్ వెంచర్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్. మనం చూడండి కో వెంచర్స్ అకౌంట్ నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం. ఇంతతో ఈ క్లాస్ అనేటువంటిది క్లోజ్ చేసేస్తాను. ఓకేనా?